నేను మా సిస్టర్ అండి, ఎల్డర్ సిస్టర్. మ్మ్. ఆవిడేం చేస్తున్నారు? అంటే ఇప్పుడు పాస్ట్ అండి 2015లో ఎలా? బ్రెస్ట్ క్యాన్సర్. అయ్యో. ఓకే. అంటే ఒక చొక్క లేదని అది కూడా నువ్వే కంప్లీట్ చేసినట్లు అమ్మా నాన్నకి. ఇనీషియలీ ఇట్ వాజ్ వెరీ హార్డ్ అండి, బికాస్ నేను కాలేజ్లో ఉన్నాను, థర్డ్ ఇయర్. మా ఫాదర్ అప్పుడు వర్కింగ్లో ఉన్నారు. హీ వాజ్ సర్వశిక్ష అభియాన్లో వర్క్ చేస్తున్నారు ఆయన. మా మదర్ షీ వాజ్ అలోన్ అనమాట ఇదంతా జరిగేటప్పుడు. ఆల్ ఆఫ్ అస్ వాజ్ రియలీ చాలా సఫరింగ్, చాలా పెయిన్లో ఉన్నాము. ఇట్స్ నాట్ ఈజీ. బట్ మేము రియలైజ్ అవ్వని ఇంకొక విషయం ఏమి అంటే, యాజ్ అ మదర్ హర్ పెయిన్ ఈజ్ లైక్ ఐ డోంట్ నో, లైక్ 1000 to అట్లీస్ట్ 1 lakh times మోర్. మేము అట్లీస్ట్ ఆక్యుపైడ్గా ఉన్నాము. నేనేదో ప్లేస్మెంట్స్ గోల్లలో, మా ఫాదర్ జాబ్లో. బట్ మా మదర్ ఆ టైంలో షీ వాజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అనమాట. అప్పుడు ద పెయిన్ దట్ షీ వెంట్ త్రూ అండ్ వీ కుడెంట్ సీ ఇట్. అది మేము చూడలే. అది నిజంగా అండి, అంటే అది మేము చాలా పెద్ద తప్పు చేసాం ఆ నిమిషంలో. షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. అంటే ఆల్ ఆఫ్ అస్ వర్ సఫరింగ్, బట్ తనకి ఇంకా ఎక్కువ కేర్ కావాలి ఆ టైంలో. ఎమోషనలీ తను ఎంత వల్నరబుల్ ఉండింటుంది అనేది నేను నోటీస్ చేయలేకపోయాను. చాలా ఒక 3-4 years తర్వాత నాకు ఐ రియలైజ్డ్ యాజ్ అ మదర్ తన పెయిన్ ఇట్స్ వెరీ అన్బేరబుల్ అనేది. అది నిజంగా. అండ్ షీ నెవర్ టోల్డ్ అస్ దట్ వాట్ షీ వాస్ గోయింగ్ త్రూ బికాస్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ అని. అంటే ఆవిడ ఆ పెయిన్ భరిస్తూ మీకు చదువుకోవాలి అని చెప్పలేదు. అందరూ దూరం ఉన్నారు, నేను హాస్టల్లో, మా ఫాదర్ వేరే చోట ఉన్నారు అప్పుడు. సో ఇట్ వాజ్ వెరీ హార్డ్. మ్యారీడ్ అండి. వాళ్ళ పిల్లలు ఉన్నారా? లేరండి. దట్ వాస్ యాక్చువల్లీ మైండ్లో ఉండడం. నాన్నగారు అప్పుడు మిస్ అయ్యారని కంటిన్యూ చేద్దాం అంటే ఉండింది అండి మైండ్లో. మా ఫాదర్ ఇట్లా చెప్పడం వల్ల తను రాసానని, మనం ఏదో ఒకటి చేయాలి, అంటే నీ కెరియర్ ఒకటి నువ్వు చూసుకొని వెళ్ళిపోకుండా యూ హ్యావ్ టు బీ ఆఫ్ యూస్ టు పీపుల్, టు సొసైటీ అనేది చాలా ఉండింది మైండ్లో. సో సివిల్ సర్వీసెస్ వైపు రావడం జరిగింది 2020. ఇది కాకుండా ఎవరైనా ఒక ఐఏఎస్ గాను ఒక ఐపీఎస్ చూస్తే ఇన్స్పైర్ అయ్యావా? స్పెసిఫిక్గా అంటూ లేరండి. ఆ టైంలో పూనం మాలకొండయ్య గురించి మా ఫాదర్ చెప్పేవారు. షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అని. లక్ష్మీ పార్థసారథి గారి గురించి మా మదర్ ఒకసారి మా మదర్ వాళ్ళ ఇంటికి ఆవిడ వచ్చారు ఒకసారి. సో షీ వాజ్ ఆల్సో వెరీ ఇన్స్పైర్డ్ అనమాట. సో నాకు అది ఉండింది, ఎంకరేజ్ చేశారు. ఇద్దరు మీకు రోల్ మోడల్ అయ్యారు. తర్వాత పేటిఎంలో జాబ్ వచ్చిందండి, ప్లేస్మెంట్ అయ్యింది. బట్ సివిల్ సర్వీసెస్ అనేది ముందు నుంచే ఉండింది. సో అది వద్దనేసుకున్నాము. దాని తర్వాత